కళ్యాణ్ ఈజ్ ద విన్నర్. ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీకు వేరే ఇంకెవరైనా విన్నర్స్ ఉంటే కనుక అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ అని ఎందుకు అన్నాను అంటే, అగ్ని పరీక్ష నుంచి ఆ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయికి గెలవాలనే ఒక ప్యాషన్, గెలవాలనే ఒక జీల్ 100% ఉంది. తన ఎఫర్ట్స్ పెట్టి తన సాయశక్తిలో ప్రయత్నించే ఒక మనసు కూడా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ బంగారమైన మనసు. గెలుపు ఎవరైనా ఎలా అయినా గెలవచ్చు. ఒకరిని తొక్కైనా గెలవచ్చు, లేకపోతే కన్నింగ్గా అయినా గెలవచ్చు, ఒక సపోర్ట్తోనైనా గెలవచ్చు. కానీ అవి ఏవీ కాకుండా చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా ఈజీతో గెలిచే వ్యక్తి ఎవరంటే అది కళ్యాణ్ అని చెప్తానమాట. ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ క్లియర్. ఎక్కడో ఒక చోట అబ్బాయి వీళ్ళు ఫేక్ చేస్తున్నారా అనిపిస్తుంది. కళ్యాణ్ విషయంలో మీకు అలా అనిపించదు. ఎక్కడో ఒక అమాయకత్వం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ ఫర్ హీజ్ ఏజ్ అనమాట. తన రిలేషన్షిప్స్ని క్యారీ చేసిన విధానాన్ని కానీ, గేమ్ని అర్థం చేసుకున్న విధానం కానీ, నామినేషన్ వరకే ఉంచి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా విధానాన్ని కానీ, ఒక ఫ్రెండ్షిప్కి లేదా ఒక అమ్మాయికి, ఒక రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ, అంటే తన గురించి అంత చెడు మాట్లాడిన రమ్య కూడా తన పక్కన స్పేస్ తక్కువ ఉందని కూర్చోలేదనమాట. కళ్యాణ్ నుంచోనే ఉంటాడు. అలానే తనుజ విషయంలో కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎక్కడా కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళి తను బిహేవ్ చేసిన సినారియోస్ మీకు ఉండవు అనమాట. తన మనసు చాలా మంచిది. భయ్యా రిలేషన్షిప్ లేదా ఒక బాండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే అలా నిలబడిపోతాడు ఆ మనిషి కోసం. సో మీరు ఏదైతే ఇమ్మాన్యుయల్కి లాస్ట్ టైం కళ్యాణ్కి ఒక గొడవ అవుతుంది, అప్పుడు కూడా ఇల్లంతా ఇమ్మాన్యుయల్కి ఎగ్నెస్ట్గా ఉన్నా, లేదు సార్ ఇమ్మాన్యుయల్ ఈ ఇంటెన్షన్తో చేయలేదు అని ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ అయినప్పుడు కూడా ఇమ్మాన్యుయల్కి స్టాండ్ తీసుకుంటాడు. నిన్న డీమన్ గొంతు పట్టుకున్నప్పుడు అందరూ బయట ఉన్న వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడినా వాడు నా గొంతు పట్టుకోలేదు సార్, అది ఎందుకో అందరికి అలా కనిపించింది, వాడి ఇంటెన్షన్ అది కాదు, నాది ఆపాలనే ఇంటెన్షనే సార్ అని చెడులో కూడా మంచిని చూసే వ్యక్తి కళ్యాణ్. సో ఇంతకంటే ఒక బంగారానికి విన్నర్ ఇవ్వకూడదు అని ఎవరికైనా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. దాని అర్థం వేరే వాళ్ళు తక్కువగా ఆడారని కాదు, వేరే వాళ్ళు సపోర్ట్ సిస్టమ్తో ఆడారని కాదు. నేను ఈ వీడియోలో ఎవరిని కించపరచాలనుకోవట్లేదు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, ఎవరు గేమ్ వాళ్ళది. కానీ ఇంట్లోనూ నిన్న కెప్టెన్సీ టాస్క్ విన్నింగ్ అప్పుడే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇంట్లో మెజారిటీ ఆఫ్ ద మనుషులు మనసు గెలుచుకున్నది కళ్యాణే. బయట అంతకంటే ఎక్కువ అభిమానుల్ని సాధించాడనమాట. లిటరలీ ఒక కామనర్గా వెళ్ళి ఒక ఆణిముత్యం అంటే ఒక ప్లాటినం, ఒక డైమండ్ అలా బయటికి వస్తాడు అనిపిస్తుంది. తను గనక అలా విన్ అయితే మాత్రం ఇది ఒక హిస్టరీ బిగ్ బాస్.